సైడ్ చూపుతున్నారు ఇంత దూరం వచ్చా నేను అనేక రోబోట్లు తయారు చేస్తున్నటువంటి దానికి కూడా మూలమైనటువంటి हिंदी बार बार मुझे याद आती है मेरा नया बचपन अंटोली सुभद्रा कुमारी चौहान ఉపాధ్యాయుని యొక్క పరిశీలనతో చేసినటువంటి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే మాత్రమే ఉన్నట్టయితే బ్రహ్మలోకాన్ని చూపించగలుగుతాడు. ఆయన శుద్ధ ముక్క చేత, ఆయన నల్లమత మీద అక్షర, ఆయన వాచకం చేత ఈనాటి కార్యక్రమానికి అలాగే కార్యక్రమాన్ని చేసినటువంటి ఎంఈఓస్, సెక్యూర్ ఆఫీసర్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు వెళ్తుంది. ఎందుకంటే గురు పూజోత్సవ కార్యక్రమం ఈరోజు గురువులను పూజించుకునే దినం. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురు పూజోత్సవ దినంలో గురువులను పూజించుకోవడం అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఈ కార్యక్రమంలో గురువులను ఈ విధంగా పూజించడం అంటే గురువు ఏ విధంగా ఎంత అయితే సేవ చేశారో, ఎంత వాళ్ళ విద్యను రాబోయే తరానికి అందిస్తున్నారు. కాబట్టి గురువులు ఈ సమాజంలో ఏదైతే ఉన్నారో విద్యార్థులు నేటి వాళ్ళనే లేకపోతే భారత పౌరులు కాబట్టి ఈ సమాజం రేపటికి ఏ రకంగా నడవాలనేది మీ చేతుల్లోనే ఉంది. Our second President of India, Dr. Sarvepalli Radhakrishnan. All of you must be knowing that. But you must not be knowing that he was a diplomat, a scholar in philosophy, and he was a permanent emissary to Russian Federation, erstwhile Soviet Union. And not only that, he was the Vice Chancellor to Banaras Hindu University and other universities in India. So on this occasion, it is my privilege to be here because of my teachers only. In my engineering, in my management, and in my school, my teachers have only made me this. So had given me such education that today in front of, I am from Uttar Pradesh, I am able to come in front of you and address you on this occasion. So it is my privilege because of the teachers only. So one thing I would like to tell all of you, students as well as teachers, that there is two facets to education. One facet is like what Dronacharya taught Arjun, to become the best archer by imparting knowledge. And the second facet is what Lord Krishna imparted in Arjun by teaching him wisdom as well as the ethics and morality of righteousness. So it is incumbent upon each of you, teachers, to not only teach knowledge but also teach wisdom as well as ethics in the teacher, in the students, so that they ఉపాధ్యాయుల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను నిన్న రోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళాను.
డిఓ గారు ఈ కార్యక్రమం ఉండాలని ఉదయం ఏర్పాటు చేసుకుంటాం మధ్యలో కావడం జరిగింది. 20,000 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మిత్రులు శంకర్ గారు, శివనగర్ సిన్సియర్ సంబంధించినటువంటి మిత్రులు ఎంపిక కావడం, జాతీయ స్థాయిలో మిత్రులు సంపత్ గారు అది కుమార సంబంధించిన మిత్రులు ఎంపిక కావడం, అది మన జిల్లాకు రాజన్న జిల్లాకే గర్వకారణమని నాకు సందర్భంగా చెబుతూ ఇక్కడ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఒకరు జాతీయ స్థాయి ఒకరు నివృత్తి కావడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధత, ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిబద్ధతను మనకు అర్థం పెట్టే విధంగా ఉంటుందని మాట సందర్భంగా చెబుతూ ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరూ కూడా చేసిన సేవ అమోఘం. నేను 1990లో జిల్లా పరిషత్ మెంబర్గా, జిల్లా పరిషత్ ఫ్లోరిడ్గా ఉన్నప్పుడు ప్రతి ఉపాధ్యాయుకి సంబంధించిన రిటైర్మెంట్ ఫంక్షన్లో విధిగా పాల్గొనేవాడిని. మా ప్రాంతంలో ఏ విద్యార్థులకు విద్యను అన్ని జరిగినటువంటి పరిస్థితుల్లో కాస్త సందర్భంలో అధికారులు లేదను ఆ సమావేశాలు నేరుగా పాల్గొనలేని సందర్భమైనా ఇంటికి వెళ్ళి వారికి సత్కారం చేసే సందర్భం బాగా గుర్తు చేస్తుంది. ఈ మధ్యలో మాట్లాడే మళ్ళీ ఈ మధ్యలో జరిగినటువంటి పదవి వివరణ సంబంధించిన వాళ్ళు కలిసి వాళ్ళ ఉత్సాహాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భాన్ని అందరికీ ఒకసారి గుర్తు చేస్తుంది. విద్యార్థులలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వారు ఉన్నటువంటి సృజనాత్మకం వెలిగించేటువంటి బాధ్యత ఈరోజు టీచర్స్ పెట్టిన సందర్భంలో మట్టిలో మాణిక్యాలంట. అంటే ఆ చిన్నారి ఆ వయసులో ఎటువైపు ఆసక్తి గల వ్యక్తిత్వం ఉందనేది చూసి రోజు మనం వాటిని ఎంపిక చేసేటువంటి క్రమం. అంటే వాళ్ళు క్రీడా రంగంలో కానీ వాళ్ళ సాంస్కృతిక రంగంలో కానీ ఒకళ్ళు ఐఏఎస్ కావాలనుకుంటే ఇప్పుడే డాక్టర్ మన కలెక్టర్ గారు నా గురువుల యొక్క ఆనాటి ప్రోత్సాహమే నేను ఈ స్థాయికి వచ్చిన ముందు మాట్లాడుతూ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు కలెక్టర్ కావాలనుకుంటారు, ఎస్పీ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు, టీచర్ కావాలనుకుంటారు. వాళ్ళు సృజనాత్మకం వెలిగించే బాధ్యతను ఈరోజు మీరందరూ కూడా తీసుకొని అనేక మందిని ప్రతిభావంతులైనటువంటి వారిని తీర్చిదిద్దినటువంటి అందరికీ కూడా మా పక్షాల శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు ఎంపిక కాబడిన 20,000 మంది రావచ్చు, కానీ ఈ 20,000 మంది స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా రాబో రోజుల్లో ఆ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి అవార్డులు లేదా సన్మానం అందుకోవడానికి కోసం నేను మరింత సేవ చేయాలని చెప్పినటువంటి తపన పెరగడానికి కోసం గురించి చేసే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా ఇతర ఉపాధ్యాయులు తెలుసుకుంటూ చెప్పని భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా పక్షాన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీచర్స్ కూడా